జై సీతారాం. నేడు మన దశకం 3ను అనుభవించుతా. యాక్చువల్లీ మన శ్రీమద్ భాగవతంలో ఉండిన క్యాంటో 1, అదావదు 19 అధ్యాయంతో కూడిన ఉండిన ఆ క్యాంటో 1లో ఏం చెప్పిండారో దాన భట్టతి ఈ 3 దశక 1, 2 and 3లోనే అతను అడకితున్నారు. దీని ముందిన దశకంలోనే మనం ఏం చూసాము, ఆ కృష్ణరోడ రూపవర్ణనై మనం చూసాము. 3వ దశకమో భక్త స్వరూపం అన్న చెప్పబోతుంది. రూపం స్వరూపం ఏం డిఫరెన్స్ చూసామంటే, రూపం అనేది బయట ఉడి మన కంటికి విజిబుల్గా ఉండేదాన్ని రూపం అంటూ, స్వరూపం అని చూసామంటే మనోడ గుణం, మనోడ ఇన్సైడ్ దాననే స్వరూపం అంటూ. ఇక్కడ భట్టత్రి వచ్చి ఒక భక్తనోడ స్వరూపముననే ఈ దశకంలో మెన్షన్ చేశారు. ఇవాళ మీరు గమనించుంటారు, భట్టత్రి వచ్చి డైరెక్ట్ డైలాగ్ బిట్వీన్ హిమ్సెల్ఫ్ అండ్ కృష్ణ, తన కృష్ణతో మాట్లాడేటనే మన అనుభవించుంటా రాచుము. దీనిలో ఫస్ట్ శ్లోకాలోనే తన అనేరు హే వరదతోనే చెప్పారు. వరద దీనికి ఇక్కడ పదం యూజ్ చేశారంటే, తన భక్తని ఏ వరం అడిగినాలో அடுத்த క్షణం తూకిచ్చే ఆతండు కృష్ణ. దాన్ని అతను ఆరంభించారు హే వరద. ఆ భక్తని ఎట్ట ఉన్నట్ట, పటంతో నామాని, ఏవేళ నీ నామా చెప్పుకుంటాని, స్మరంతో రూపం తే, నీ రూపంననే ఎంచుకుంటాని. ఎట్ట ఉన్నాడు, ప్రమద భర సింధౌ నిపతితాహ. నిపతితాహ అంటే ముంగిపోయి కూనంట, దెల్లు ముంగు ఉన్నాండ. ప్రమదభర సింధౌ ఆనందమయమాన ఆ కడల్లో ముంగు, ఏవేళని కథ ఎంతో గుణకథాహ. నీயோட గుణంగల్ననే వాళ్ళు రసిచ్చి బొద్దు వాళ్ళు ఉండారే. ఇచ్చిపెట్టిన వాళ్ళు నీయోட భక్తర్ అంట. 2వ శ్లోకాలో తన అనేరు గద క్లిష్టం కష్టం. తన నానేరు నన్నించి వల్లవలేదే కృష్ణ, నా ఒళ్ళు నా ఓవర్ నా పెయిన్ ఇత్తిందే. అనాసక్తం చిత్తం, నా చిత్తం నా మైండ్ నా ఒక తాಳು ఫిక్స్ చేసిందే వల్లవలేదే. తవ చరణ సేవారస భవేత్, నన్నించి వల్లవలేదే, నీ చరణం నా పట్టింది వల్లవలేదే. హే విష్ణోహో కురుదయాన్, నా మీద దయే సూంచేవి. 3వ శ్లోకాలో తన అనేరు నా హృదయబా తెలుసున నువ్వో కృపా సింధో, నువ్వు కృపై మట్టు సూంచితేనే సాను. కిమివ నహి లభ్యం, ఏదిదా వల్లవదు. నారదర్, ఉద్ధవర్, వ్యాసర్ వీళ్ళందరూ మీరేహా కృపా సూంచి ఆ మోక్షం అనే మహా పదవియే మీరు ఇచ్చిండారు. దాననే 4th అనేరు ముని ప్రౌఢ రూఢ గతికలు గూఢాత్మగతయో. ఆ గూఢంగా సీక్రెట్గా ఉండిన విషయంన నీయోడ పాదంన పట్నగడ్లో భవత్ పాదాంభోజ స్మరణ విరోజో. నీ 2 పాదాలన ఇరికి పట్టు సతతం పరినిర్భాత్ మగ్న, అట్నే మయింగిపోయి నీ మీదనే ఆ సుప్రీం బ్లిస్లోనే వాళ్ళు ఉండారు అని చెప్పి భట్టత్రి అంట చెప్పారు. அடுத்தது 5thలో మమ భవత్ భక్తి, హే కృష్ణ నాహు ఆ భక్తి ఏమి స్పితా భవతు, మేలో మేలో నా రోగుల భక్తి వలరాలే. సా ఏవ, అది మొట్టు ఆ భక్తి మొట్టు అశేష క్లేశౌఘం ప్రశమయేత్. అశేష అనేరు మిచ్చు మీది లేకుండా సహలం నా మైండ్ హృదయ అనేరు నా మైండ్లో ఉండిన అన్ని క్లేశంన నీక్స్నే. సందేహ కనికాన కొలు నా హింతియోడ డౌట్ అనేదే లేదు. వేదం ఏం చెప్పించిందో వ్యాసర్, ఉద్ధవర్, నారదర్ మొదలుకుంటే అన్ని మహాన్గలు ఏం చెప్పిండారో ఆ పరిపూర్ణమైన భక్తి నాహి ఈ కృష్ణ. ఇక్కడ చూసామంటే యాక్చువల్లీ భట్టత్రి నాకు గుణం చెయ్యి అనేసి గెన్నతావులు ఇంకా దీవెన మనం చూసింది హామించుతూ అతను గుణం చెయ్యి దేనికోసం అతను అనేరంటే, ఈ ఉడల్లో ఉండిన నొప్పి నుంచి అతని నుంచి భక్తి చేసింది వల్లవలేదుట. అతనుడే గమనం ఫుల్ ఉడల్లో వచ్చింది. అతడు ఈ ఉడల్లోడ ఆరోగ్యం దేనికోసం అడిగారంటే, లౌకిక విషయంలో పోయి తన వాళ్ళందులా హే కృష్ణ ఈ ఉడల్ బాగుంటేనే నిన్న నేను మేర్కొండు ఇంకా రసిచ్చి నీకు భక్తి చేసిన వల్ల
அனே காரணக்கோசரನೇ తనోட ఉడల్లోడ ఆరోగ్యాన్ని ఇంకా దీవెన ఆతండగా అడుగు ಹೊತ್ತರು. సో మనం మేర్కొండే రేఠి మెవత్త దశకంన అనుభవించుతా. జై సీతారాం.